దేశవ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు, కోరికల పరిష్కారం కోసం కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం, ఉద్యోగులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మంగళగిరి సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ కమిటీ విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు వై కమలాకర్ అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సమ్మెలో మంగళగిరి ప్రాంతంలో అన్ని వర్గాల కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడానికి కృషి చేసినట్లుగా తెలిపారు. సిఐటియు నాయకులు బివి జవహర్లాల్ మాట్లాడుతూ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో బైక్ ర్యాలీ జరుగుతోందని తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిఐటియు పట్టణ కార్యదర్శి బాలాజీ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు జేబీ రాఘవులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎంబి సుబ్బారావు, కె బుజ్జిబాబు, టి వెంకటేశ్వర్లు, గోపి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మే 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్మిక సంఘాలు సిఐటి నాయకత్వంలో అనేక సంఘాలని కలుపుకొని దేశవ్యాప్తంగా సమ్మెకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెలో రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాలు, కర్షక వర్గాన్ని కూడా కలుపుకురావటం జరుగుతూ ఉంది. పట్టణ గ్రామాల్లో మొత్తం సమ్మె వాతావరణం తీసుకురావడం కోసం సిఐటి విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. సిఐటి విస్తృత సమావేశం జరిగింది. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం, అన్ని ట్రేడ్ యూనియన్లను పిలిచి సమావేశం ఈ ఆఫీస్లోనే ఇక్కడే జరిగింది. ఏఐటియుసి, ఏఐఎఫ్టియు, అట్లాగే ఐఎన్టీయూసి, వైఎస్ఆర్టీయు సంఘాలు పాల్గొన్నాయి. అందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత అందరం కలిసి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం, మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులలో కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 50 సంస్థల్లో సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి యాజమాన్యాన్ని, కార్మికుల్ని అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. విస్తృతమైనటువంటి మద్దతు కూడగడతా ఉన్నాం. ఇప్పుడు రంగాల వారీగా సమావేశాలు జరపడం కోసం సిఐటియు సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. 15 జనరల్ బాడీ సమావేశాలు జరిపి ఆ రంగాల్లో సిఐటి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పుస్తకాలు, అట్లాగే కరపత్రాలు రంగాల వారీగా పంపిణీ చేసి కార్మికులందరినీ చైతన్యపరిచి ఈ సమ్మెని విస్తృతంగా కార్మికులు పాల్గొనేలాగా చేయటం కోసం ఈ విస్తృత సమావేశం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. మోడీ గారు ప్రజలపై భారాలు వేస్తూ ఉన్నారు. రోజు రోజుకి జిఎస్టీ భారాలు, ఇతర పన్నుల భారాలు పెరిగిపోయి నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఈ నెల 20వ తారీఖు ఏదైతే కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి ఇప్పటికే పట్టణంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా వివిధ వ్యాపార సంస్థలు, బ్యాంకులు తిరిగి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ సమ్మెలో కార్మిక వర్గం, ఉద్యోగులు అంతా పాల్గొని పెద్ద ఎత్తున సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు పట్టణ కమిటీ పక్షాన కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన సమ్మె 20వ తారీఖు జరగబోతూ ఉంది. అది ఒక కార్మిక వర్గం కాదు, యావత్ ప్రజానీకం, దాదాపుగా 140 కోట్ల ఉన్న ప్రజానీకంలో వ్యవసాయ కార్మికులు కానీ, రైతులు కానీ, మధ్యతరగతి ఉద్యోగస్తులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ, మొత్తం ప్రభుత్వం నుండి పనిచేసే ఉద్యోగులు కానీ, మొత్తం కొన్ని కోట్ల మంది ఈరోజు గ్రామస్థాయి వరకు ఈ సమ్మె జరగబోతూ ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన సమ్మె. భారతదేశంలో 29 కోళ్ళు ఉన్నటువంటిది దాదాపుగా 4 కోళ్లుగా దీన్ని మార్చి బీజేపీ చట్టం చేసింది. దీనివల్ల మొత్తం యావత్ భారతదేశంలో కార్మిక వర్గం అంతా నష్టపోతారు. దీనివల్ల కనీసం యూనియన్ పెట్టుకునే స్థితి కూడా కోల్పోయే స్థితికి ఈరోజు బీజేపీ అనేక చట్టాలు రద్దు చేసింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఉన్న చట్టాలు కూడా రద్దు చేసి 4 కోళ్లుగా మార్చింది. దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక కార్మిక సంఘాలు, ఈరోజు ఒక కార్మిక సంఘం కాదు, మొత్తం భారతదేశంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మొత్తం సంఘాలు ఈరోజు భారతదేశంలో జరగబోతూ ఉన్నాయి.